నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నాను, నాకొచ్చే భార్య కూడా నిన్నంత ప్రేమగా చూసుకోవాలి. అలాంటి అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరకకపోతే ఎప్పటికీ పెళ్లి చేసుకోను. ఏంటన్నయ్య ఇది? ఎప్పుడు నా గురించి, నా సంతోషం గురించే కానీ నీ గురించి ఎప్పుడు ఆలోచించవా? నా అన్నయ్య సంతోషంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా? నా గురించి నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. పిల్లలు పుడితే వాళ్ళు చనిపోతారని తెలిసి కూడా అమ్మా నాన్న మనకి జన్మనిచ్చారు. ఎందుకు? మన వంశం పెరిగి పెద్దదవడం కోసం. వాళ్ళ కోరిక తీర్చడం నీ బాధ్యత కాదా? నీకు పెళ్ళొద్దంటే నాకు వద్దు. జీవితాంతం ఇలా అన్న చెల్లెలుగానే ఉండిపోదాం. అలాగేనమ్మా, నీ ఇష్టం. నువ్వే అమ్మాయి మెళ్ళలో తాళి కట్టమంటే ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కడతాను. సరేనా? ఏంటి నువ్వు అనేది? మా అన్నయ్యని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? మీ అన్నయ్య ఇష్టం ఏమిటో తెలియకుండా అన్నయ్యతో మాట్లాడే వచ్చాను. నీ సంగతి ఏంటో చెప్పు. ఊరుకోమ్మా, ఊరుకో. అయిన వాళ్ళందరినీ వదిలి అత్తారింటికెళ్ళి ప్రతి ఆడపిల్ల ఇలా బాధపడటం సహజం. ఈ బాధ సంతోషంలోంచి వచ్చిందే కానీ కష్టాల్లోంచి వచ్చింది కాదు. నా చెల్లి కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేసి పంపిస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా నీకేం తక్కువరా? ఇంద్రభవనం లాంటి ఇల్లు, బంగారం లాంటి భర్త, తోబుట్టులా చూసుకునే తోడికోడలు, ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పరా? కావాలి. నిన్ను వదిలే వెళ్ళలేదన్నయ్య. ఏడవకమ్మా, ఏడవక. నన్ను వదిలి ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఈ పెళ్లి వల్ల మనం దూరం అవడం లేదు. రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకోలేనమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ఇక్కడ సంతోషంగా ఉండగలను. సరేనా? పద.
బాధపడుతున్నారు? చెల్లెల ముందు ఏడిస్తే తను ఎక్కడ బాధపడుతుందోనని బాధంతా దిగమింపుకుని ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నాడు. లక్ష్మిని ఒక గొప్ప ఇంటికి కోడలిగా పంపినందుకు సంతోషపడాలే గాని ఇలా బాధపడకూడదండి. బావా రండి బావా. అప్పుడే చెల్లెల మీద బెంగేసిందా? బెంగేమీ లేదు, మిమ్మల్ని అందరినీ చూసి వెళదామని వచ్చాను. మీ మనసేంటో మీ కళ్ళు చెప్తున్నాయిలేండి. మీ చెల్లెల గురించి ఏం టెన్షన్ పడకండి, తను చాలా హ్యాపీగా ఉంది, అందరితో చక్కగా కలిసిపోయింది. ఒకసారి అటు చూడండి. చాలా బాగున్నాయి కదా. లక్ష్మి ఎవరొచ్చారో చూడు. అన్నయ్య, అన్నయ్య ఎంతసేపు వచ్చి? ఇప్పుడేమ్మా నా చెల్లెల్ని చూద్దామని వచ్చాను. ఈ ఇంటి కోడల్ని చూశాను. ఇలాంటి కోడలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాని మేమంతా ఎంత పుణ్యం చేసుకున్నామో ఇంత మంచి తోడుకోడలు దొరికింది. వీళ్ళ వల్ల నాకు అక్కర్లేని లోటు తీరిపోయిందన్నయ్య. సంతోషంగా ఉన్నాను. ఆడపిల్ల పుట్టింట్లో సంతోషంగా ఉండడం సహజం, కానీ అత్తింట్లో కూడా ఎంత సంతోషంగా ఉండడం నిజంగా నీ అదృష్టం అమ్మా. నా ఫోటో ఇక్కడ. మిమ్మల్ని చూడకుండా మీ చెల్లెలు ఉండలేదని నాకు తెలుసు, అందుకే మీ ఫోటో ఇక్కడ అరేంజ్ చేశాను. థ్యాంక్స్ ఆకాష్. భార్య మనసును అర్థం చేసుకునే నీలాంటి వాడు భర్తగా దొరకడం నా చెల్లెల అదృష్టం. ఆహా, మా నందమిల్లు చాలా పెద్దదే. నందు, నందు, నందిని ఎక్కడున్నావే? ఎవరు? ఎవరండి మీరు? ఎవరండి మీరు? నువ్వు మా నందినివి కదూ? అవును. అమ్మో, ఎంత పెద్దదానివైపోయావు. చిన్నప్పుడు ఇంతుండేదానివి. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారండి, మీ ఎంత ఉండరు. బాగా చెప్పావు బాబు. ఇంతకీ మీరు? ఓసి పిచ్చి మొహవా, నేనే కాంతాన్ని, సూర్యకాంతాన్ని. గుర్తుపట్టలేదా? మీ నాన్నగారి వేలు విడిచిన మేనమామయ్య రెండో భార్య మరదల కూతుర్ని. అంటే నీకు అత్తయ్యనవుతానే. చాలా దగ్గర చుట్టానికి. ఏదో బీరకాయ పీచు, వెనక ముందు ఎవ్వరూ లేరు. నా శేష జీవితాన్ని ఇక్కడ గడుపుదామని వచ్చాను. ఏమంటావే కోడలి పిల్ల? అది నేను ఎలా? నేను ఇంకా ఆలోచిస్తావేంటి నందిని? ఆవిడ నీకు తోడుగా ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఇక్కడే ఉంటారు. లోపలికి తీసుకెళ్ళి. మా నాయనే, నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. రా అత్తయ్య. దామ్మా, పదరా. బంగారం లాంటి మొగుడు దొరికాడు నీకు. ఎక్కడో చూడుంది. ఒరే సర్వారాయుడు, నీ వంశాన్ని సర్వనాశనం చేసే వరకు నేను నిద్రపోను. హాయ్ బావా. బావగారు బాగున్నారా? బాగున్నాను బావా. మా లక్ష్మి ఎలా ఉంది? బాగుంది. మీకు గుడ్ న్యూస్, మీరు మావయ్య కాబోతున్నారు. మామయ్య అంటే మా లక్ష్మి తల్లి కాబోతోందా? బావా, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ బావా. అన్నయ్య, అన్నయ్య ఆశీర్వదించు. అన్నయ్య, చందమామ పైన ఎందుకుంది? ఒకసారి దేవుడు నీ చెల్లెలు అందంగా ఉంటుందా, చందమామ అందంగా ఉంటుందా అని అడిగాడు. అప్పుడు నేను నా చెల్లెలే అందంగా ఉంటుందని చెప్పాను. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఒక త్రాసు తీసుకొచ్చాడు. అటువైపు నిన్ను, ఇటువైపు చందమామని కూర్చోబెట్టాడు. నీ అందం ముందు చందమామ తేలిపోయి పైకి వెళ్ళిపోయింది.
నువ్వు కిందకు వచ్చేసావు. హాయ్ భలే భలే భలే. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? చందమామ పైనే ఎందుకుందని అమాయకంగా అడిగిన నా చెల్లెలు ఎంత ఎదిగిపోయిందా అని. ఈ చిన్నారి చెల్లెలకి ఓ చిన్నారి పాప. ఇల్లు చాలా బాగుంది. మా మరిది సెలక్షన్ అండి. ఆహా, ఇల్లు ఎవరి పేరు మీద ఉందమ్మా? మా మరిది గారి పేరు మీదే ఉంది. అంటే మీకంటూ ఒక కొంప గూడు ఏమీ లేవా? అన్నీ ఉండేవి. అయితే ఏ దిక్కు లేకుండా మరిది పంచన పడి ఉన్నారన్నమాట. ఏం చేస్తాం, కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందని బిజినెస్ లో లాస్ వచ్చి ఆస్తులన్నీ అమ్ముకున్నాం. పెద్దనాన్న కొడుకులన్న ప్రేమతో ఆకాష్ మా భర్తని తీసుకొచ్చి తన ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవాళ బాగానే ఉన్నారు. రేపు మీ మరిదికి పిల్లలు పుడితే మీరు మీ పిల్లలు ఆయనకు భారం అవుతారు. చచ్చా, మా మరిది అలాంటి వాడు కాదు. అసలు రంగు బయటపడేదాకా అందరూ మంచివాళ్లే. అయినా నాకెందుకులేమ్మా.